రావణ వెంకట్రావు గారు, సోషల్ వర్కరు, శ్రీకాకుళం డిస్టిక్. వీరు ఎన్నో అద్భుతమైన సేవలు చేసి సోషల్ వర్కర్గా మంచి గుర్తింపు పొందిన వెంకట్రావు గారికి ఈరోజు మదర్ తెరీసా ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అవార్డు గ్రహీతగా గుర్తించటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని, వారు ముందు ముందు ఇలాంటి అవార్డులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మరి వెంకట్రావు గారు కూడా ఒక మినిట్, మరి ఒక నిమిషాన్ని మరి వారి పరిచర్యల గురించి, మరి అంటే నేను చెప్పాను, నాకు తెలుసు, ఒకసారి మీరు కూడా తెలియచేయండి. నేటి మదర్ తెరీసా జయంతి సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన బిషప్ అయ్య గారికి, ముఖ్య అతిథులుగా, గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడానికి కృషి చేసిన మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. మదర్ తెరీసా గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆమె జయంతి ఉత్సవాలకి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన స్ఫూర్తిదాతలు బిషప్ అయ్య గారి తరపున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి బిషప్ అయ్య గారి గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ అసలు మదర్ తెరీసా కార్యక్రమాలు కానివ్వండి, ఈ సేవకులైనటువంటి వారిని గుర్తించడమే కానివ్వండి, లేదు సేవ చేయడానికి ప్రోత్సహించడానికి ముందు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడంలో కూడా ఆయనే ముందు వరుసలో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా వారికి నేను సవినయంగా మనవి చేస్తూ, మరి మీరు ఒక వ్యక్తి కాదు సార్, మీరు ఒక శక్తి. ఈ సంస్థకి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వారికే కాదు, మన అందరిపైన కూడా ఉంది. వారిని కాపాడుకున్నట్లే సంస్థను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఆసన్నమైంది. కాబట్టి మనము అన్ని విధాలుగా ఆయనకి చోదోడు వాదోడుగా ఉండి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని సవినయంగా మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తూ ఉన్నాను. మరి అంతేకాదు సార్, మీరు ఏ కార్యక్రమాలు చేసినా మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా మేము ఇవ్వడానికి ముందు వరుసలో ఉంటామని మీకు సవినయంగా మనవి చేస్తున్నాం సార్. అలాగే మరి జిల్లాలో చేసేటటువంటి కార్యక్రమాలకి చాలా కార్యక్రమాలు చేస్తాం సార్. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోకముందు కాంగ్రెస్లో కానీ వివిధ ప్రజా సంఘాల్లో కానీ చాలా చక్కగా పనిచేసి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం మేము అయ్యాం సార్. మరి ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫైబ్రికేషన్ అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని మీరు గుర్తించి, మా సేవలను గుర్తించి ఈ కార్యక్రమాలకి మమ్మల్ని పిలవడం, మమ్మల్ని సన్మానాలు చేయడం, ఇవంతా కూడా కొంచెం కష్టతరమైన పని అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని వదిలిపెట్టలేదని అంటే మీరు నిజంగా ఎంత స్ఫూర్తిదాయకమో ఇప్పుడు మాకు చాలా అర్థమైంది సార్. ఇంకా కార్యక్రమాలు మీరు చాలా చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇంకా కార్యక్రమాలు చేయాలి, ఇంకా జనాల సమీకరణ కూడా ఎక్కువ మందికి ఇంకా చేయవలసిన అవసరం కూడా మనకి ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మరి మీకు చాలా బాధ్యత దేవుడు, మదర్ తెరీసా లాంటి పెద్దలు, అంబేద్కర్ గారు, జాతీయ నాయకులు ఎంతోమంది మీకు అప్పగించినందుకు మేము వారికి కూడా ఒక రకంగా కృతజ్ఞతాభినందన, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి సార్. మీ శక్తి సామర్థ్యాలు ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆ భగవంతుడు మీకు యేసయ్య చాలా చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని, చక్కనైనటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించమని వారిని నేను సవినయంగా మనవి చేస్తూ కోరుకుంటున్నాను సార్. జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ.